చేతులు ఆకాశం పెడతాం. నడిపించిన దేవానికి స్తోత్రం. స్తోత్రం 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 యేసయ్యా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ యేసయ్యా. నీకు స్తోత్రమయ్యా. 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 యేసయ్యా నీకు హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచును. ఒక మీరు కని మన దేవుడు ఓడిపోని ఘన కార్యాలను నీవే చేసినవాడు. అసాధ్యములను సాధించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరముడే ఇక నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరముడే ఇక నీరు తుడుచును. యేసయ్యానికి స్తోత్రం. ఈ రెండవ రాత్రిలో నడిపించినందుకు నీకు వందనాలు. ఈ ఉపవాస కార్యక్రమాలు మొదలుకొని మొదటి రోజు మొదలుకొని ఈ 4వ రోజులో 4వ రాత్రిలో నడిపించు, 4 కూడుకులను నడిపించవయ్యా. మొదటి దినం మీరున్నారు, రెండవ దినం పదవ మీద ఆస్వాన్ని తీసుకొని వచ్చి అక్కడికి మార్పులు అందించాలి. నీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి ప్రభా నీ దాసుని నిలబడుతూ ఉండగా నీ సన్నిధి స్థలంలో ఉంచిన ప్రభా ఇదే చెవి చూచే కన్ను గ్రహించగలిగిన హృదయాలు నాకు మాకందరూ కనిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా ఈ రోజు ఈ మందిరంలో ప్రార్థన ఉన్నదని రక్షించబడినటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తామన్నారో ప్రభా లోకంలో కలిసిపోయారయ్యా. లోక స్థితులలో కలిసిపోయారు ప్రభా. ఏమంటే భయం లేని వారిగా ఉన్నారయ్యా. భక్తి చేస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నారు కానీ కలంకముతో కూడిన భక్తి చేస్తూ ఉన్నారు. నిష్కలంకమైనటువంటి భక్తి వారిలో కాబడడం లేదయ్యా. ఎన్నిసార్లు చెబుతా ఉన్నప్పటికీ నడచమని పెడతా ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు దర్శించండి ప్రభా. ఈ రాత్రి నీ వాక్కు చేత వచ్చినటువంటి వారందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఆటంకాలను తొలగించిన ప్రభా ఈ ప్రాంతమంతటిని చేతులకు సమర్పిస్తా ఉన్నారు. ఎక్కడనూ కూడా ఏ విధమైనటువంటి సమస్యలు రాకున్నట్లుగా కృపగణ మీ హస్తాలను చాపండి. రాత్రి ఆయన నీ దాసుల ముఖాంతరంలో నీ వాక్కు బయలు వెళ్ళాలి తండ్రి. ప్రవచనము బయలు వెళ్ళాలి ప్రభా. స్వస్థతలు బయలు వెళ్ళాలని ఆయన మనుషులలో ఉన్నటువంటి కపటాలు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ కూడా యేసు నామములో ప్రవచనం ద్వారా బయటకు వచ్చును గాక. రాత్రి బలంగా దాసులను మీరు వాడకపోతున్నందుకే స్తోత్రం తెలియపరుస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరూ కూర్చోనండి. ఈ సమయంలో ఆకువి నుండి వచ్చినటువంటి దేవునికి దాసులు వారికి బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడిన అనంతరం దేవునికి సేవలు దేవునికి మాటలు అందిస్తారు. ప్రోగ్రాం
స్తోత్రం. సావుకులందరి పక్కన కూర్చున్నాడు. యశ్వాదం గారు సావుకులందరి పక్కన కూర్చోబెట్టాడు. యశ్వాదం గారు సావుకులందరి పక్కన కూర్చోబెట్టాడు. అక్కడే నా బెస్ట్ కుర్చీలేసి వాళ్ళకి మంచి కుర్చీలేసి అక్కడే కూర్చోబెట్టాడు. ఎందుకంటే సావులు స్టేజ్ మీద ప్రసంగం చేయరు కాబట్టి కింద ఉండి ఇక్కడ కూర్చులేదు. అక్కడే స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రాత్రి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. చాలా లేట్గా వస్తూ ఉన్నారు మీరు. ఇది మీకు అంత మంచి పద్ధతి కాదు. 6:30 గంటలకు నేను తెలియపరిచాను. ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా ఇంకా లేటుగా వస్తానే ఉన్నారు. అది పద్ధతి కాదు. మన పద్ధతులు మార్చబడాలి. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి నాకు సమయం లేదు. ఎందుకంటే దేవునికి సేవకులకు ఆల్రెడీ 8 గంటలకు సమయాన్ని ఇచ్చేస్తానని చెప్పాను. 10 నిమిషాలు అయితే లేట్ అయింది. కాబట్టి దేవునికి దాసులు ఆకువీడు అనేటువంటి ప్రాంతంలో దేవునికి పరిచయం ఘనంగా జరిగిస్తున్నటువంటి దైవజనులు, చక్కటి ప్రవచన స్వస్థత కలిగినటువంటి దేవుని సేవకులు, పగటిన వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించారు. ఈ రాత్రి మరలా కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవునికి సేవకు జయమయ్య గారు, అలాగే దానిలు గారు, ప్రసాదయ్య గారు మన మధ్య ఉంటే చాలా సంతోషం. ఏదైనా సేవకులు కాస్త నాకు ముందు కనపడితే నేను వారి కొరకు ఏదైనా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చుట్టి చేతులతో పంపించాలంటే నా మనసు అవ్వదు. రానండి, ఓ రానండి, బయట కవర్ ఇటురా, మంచినీళ్ళు లేదు, అమ్మాయిని చూసుకోమని చెప్పాను. రాగా నీకు
అసలు మంచిగా ఉండేలేమని. అందులో మంచిగా కూడా ఎట్లా చూసుకోవాలి కదా, ఎవరు పెట్టినా కదా మీరు అవసరం ఆ బిందెను తీసుకొచ్చి మనకి పెట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సరే, ఈ సమయంలో కోపడుతూ అనుకోమాకండి. నాకు కోపం వస్తుంది. ఎందుకంటే అన్ని చూసుకోవాలంటే ఎలా చూసుకుని రామని నేను మంచినీళ్ళు నేనే చూడాలా, బాత్రూంలో వాటర్ ఉన్నాయా లేవా నేనే చూసావాలా, గుడుస్తున్నారో లేదో చూడాలా. విశ్వాసులు బాధ్యత హీనంగా ఉన్నామాకండి. ఇది దేవుని మందిరం. స్తోత్రం కలుగున గాక. ఏదో అఫీషియల్గా వచ్చేది కాదు మందిరం అంటే. రాకని ఏమేమి ఉన్నాయి, ఏమి లేవు, ప్రజలకు ఏది అవసరమైతే ఉన్నది, ఆ విషయాలన్నింటిలో పాలుభాగస్తులు కావడానికి మనకు ఇష్టపడాలి. స్తోత్రం కలుగున గాక. పంపించారు ఎవరన్నా సభ్యంగా చెప్పకూడదు. ఈ సమయంలో దేవునికి దాసులకి అవకాశం ఉంది. ఫ్రీగా కూర్చో, కొంచెం ఫ్రీగా కూర్చో. ఆ వెనకాల వచ్చే వాళ్ళకి సాల్వాలు రెడీ చేయండి. 6:30 అయిందా, 8:30 అవుతుంది కదా, 8 అవుతుంది కదా. ఆ వెనకాల వస్తున్నారు కదా, వాళ్ళకి సాల్వాలు సిద్ధం చేయండి. సన్మానిస్తాను. మన రక్షకుడు విమోచకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరి నన్ను ఆహ్వానించిన మరి దైవజనులు పునర్ధనయ్య గారికి, పాలయ్య గారి ఫ్యామిలీకి మరి మొదటగా ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గనులైన దైవజనులు మరి ఈరోజు వచ్చారు. మరి అయ్య గారి పేర్లు అయితే చెప్పారు, ఆ పేర్లు తెలీదు. నాకన్నా అభిషేక్తులు మరి పెద్దవాళ్ళు, గొప్ప పరిచయం జరిగిస్తున్న దైవజనులు ప్రతి ఒక్కరికి, ప్రసాద్ దగ్గరికి, అందరికీ నా ప్రత్యేక వందనాలండి. అలాగే మాకన్నా తెలుగులో ఎవరు మీరే మరి మీ అందరికి కూడా వందనాలు. ఎందుకంటే బైబిల్ అంటాడు కదా, సేవకుడు అంత పిచ్చోడు ఎవడు అయ్యగారు, అంతేనండి. సేవకుడు పిచ్చోడు ఎవరు కూడా లేరు. అవునా? ఆయన ఎందుకు కోపడుతున్నాడు అంటే, ఒక పని జరుగుతున్నప్పుడు నలుగురు చేయలేస్తే ఆ పని త్వరగా అయిపోతుంది. కానీ మనం ఎలా వస్తున్నాం? బాధ్యత లేకుండా ఉండటం వల్ల ఆ టెన్షన్ వచ్చి మీరు అనుకుంటారు అది కోపం అనుకుంటాం మనం. నిజమే, చూసే వాళ్ళకి మాత్రం అయ్యగారు కోపడుతున్నారు అని అనుకుంటారు. అవునా కదమ్మా? ఎంత చేసినా అందరి ముందు నన్ను అనేసరి అయ్యగారిని మనసులో కొంచెం చాలా బాధ ఉంటుంది. అది నాకు తెలుసు అనుభవం. మేము అది పరిచయం చేసి వచ్చాం కాబట్టి ఒక దైవజనుడి దగ్గర ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఎంత చేసినా కానీ నన్నే తిడుతున్నారు పాస్టర్ గారు. ఏమి చేయను, లాస్ట్లో వచ్చి జస్ట్ బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయి మాత్రం ఏమంటలేదు అని అనుకుంటారు. బట్ నిన్ను తిడుతున్నారంటే నీకు బాధ్యతను అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో ఎంతో మందికి లేని ధన్యతనికి ఇచ్చాడు. దాన్ని బట్టి ఒకవేళ అది సరిగ్గా చేసుకోకపోతే దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ టైం తప్పు చేసుకోకుండా చూసుకోవాలి. ఆమె మేడం గారు, మీరు అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి, మళ్ళీ ఒక ప్రవచనం వస్తుంది. ఏంటంటే ఏబు దగ్గరికి ఒక వస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు అవ్వాలంటే ఏం చేయమంటది, అటు ఇటు తిరుగుతున్నాడు అంటది. సంఘంలోకి వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతున్నామంటే ఇక ఎవరితో సమానం? అసలు ఎవరితో సమానం అండి? సార్ నవ్వండి సార్ కొంచెం.
మీ పేరు ఏం పేరు సార్? మాస్టర్ మీ పేరు ఏం పేరు సార్? జీవజాలం గారు. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. నవ్వుదాం కొంచెం. చెప్పారు కదా, మనోహరం ఆనందంగా ఉండే రోజులు. ఆమె అవునా? ఇప్పుడు కూడా మాడిపోయిన మా సమూహంలాగా ఉండదు. ఇప్పుడు కూడా మన దేవుడు ఏమంటాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అది బాగా చెప్పుచున్నాను. ప్రభునందు ఆనందిస్తే ఎవరు ఏడుస్తారు? అపవాది ఏడుస్తాడు. ఆమె ఈ ఉపవాస మనోహర పండుగలు ఎందుకు అని అంటే, సాతానుని ఏడిపించడానికి, నువ్వు ఏడవటానికి కాదు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి మారాగా ఉన్న అనుభవాన్ని మధురంగా మార్చి మోడు బారిపోయిన జీవితాన్ని శిఖరంప చేయడానికి ఈ మనోహర పండుగలు. ఆమె ఈ మనోహర పండుగలో కూడా నువ్వు ఎలా ఉండాలా? మరి ఎలా ఉన్నా? ఒక్కల మొహంలో నవ్వు ఉందా? మాస్టర్ మొహంలో కూడా నవ్వు లేదు. అంతకని విశ్వాసం ఉన్న అసలు ఎందుకు? రేపు పొద్దున అప్పుడు వచ్చేదాడు. పోతుంది ఎవడొచ్చేతాడు? చిట్టీలో వచ్చేదాడు. ఇక్కడ బాగా ఉంటుంది. పొద్దున్న ఈదడికి ఎవడొస్తారు? దసరా కాబట్టి, పండగ కాబట్టి అది ఈరోజు రాకపోవచ్చు, రేపు ఖచ్చితంగా ఎవడొస్తాడు? అప్పుడు వస్తాడు. లేకపోతే ఈ అమ్మాయి వచ్చేస్తాడు. తెల్లారికి టింగి కొడుతుంది. ఆ డబ్బులు ఎలా వేయాలని ఒక ఆమె కొన్నాం, కానీ మనసు మాత్రం ఇంటికి వెళ్ళదు. ఎవరిని అడగాల? ఎవరిని అడిగితే పని అవుతుంది కదా. ఇదే ఆలోచనతో ఉంటారు. యేసు నామములో ఆలోచనలన్నీ నా దేవుడు తీర్చను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఎన్నిసార్లు చెప్పినా మాట వినటట్టు లేదు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినటట్టు లేదు. రక్షించబడిన వాళ్ళు మరలా లోకంలో కలిసిపోయారు. అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ఒకడు మల్లని ఎడల ఏం పెడుతున్నాడు? దైవజనుడు చెబుతున్నప్పుడు, దేవుడు చెబుతున్నప్పుడు తన మార్గమును గనక చెప్పండి వెళుతున్న మార్గం అది వంకర మార్గము, అది మంచి మార్గము కాదు అని వాక్యము ద్వారా కానీ, దైవజనుడు నోటంట ద్వారా కానీ నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు మళ్ళకపోతే అది ఏం పెడతానన్నాడు? ఖడ్గముకు పదులు పెడితే ఏం జరిగింది? చదవండి. ఏం చేస్తున్నాడు? ఎన్నిసార్లు చెప్పినాడు లోబడకపోతే నీ కోసం ఏదో సిద్ధపరుస్తున్నాడు అనేది కింద ఉన్న చదవ. దేవుడు చెప్పిన మాట కనుక మనం వినకపోతే, దైవజనుడు చెప్పిన మాట కనుక మనం వినకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మరణం. ఏమొచ్చేస్తున్నాడు? ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు? యెషయా 62 అంటాడు, దినమల్లా నీ కొరకు చేతులు శాసించాడు, ఎప్పుడైనా వస్తావని. రోజు దైవజనుడు చెప్తున్నప్పుడు ఈ వాక్కును చూపిస్తున్నాడు దేవుడు. ఏంటంటే, లోబడిని ప్రజలుగా దినమల్ల చేతులు చాస్తున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ కింద వచ్చిన చదవండి, 14 వచ్చిన. పాపమును కనుటకును ఈ రోజు మందిరానికి రాకుండా బాగంటే తిరుగుతూ, సినిమా హాల్లో ఉంటూ, సీరియల్ ముందు కూర్చొని అతి శ్రేష్టమైన సమయాన్ని పోగొట్టుకున్న నీవు ఏం అంటున్నావు? పాపము కనుటకు ప్రసవేద పడుతున్నాడు. కాబట్టి పాపము వల్ల వచ్చే జీతం అర్థమైపోతుందా? దయచేసి మీ అందరికి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా నీ ఎవరైనా సరే వినాలి. అలా వినకుండా నయమని ఏం చేశాడు? ఎక్స్ట్రా చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఆయన పుష్టిగా తగ్గేదా? పాస్టర్ గారు యోజన తగ్గేదా? ఎప్పుడైతే ఆయన దైవజనుడు ప్రవక్త మాట విన్నాడో వెనక తిరిగి వచ్చాడో, యూటర్న్ తీసుకున్నాడు. అదే మళ్ళటం అంటే అదే ఆకివిడి అవ్వవలసిన నేను ఎడి తిరగాలి. ఇక్కడ రావాలంటే హనుమాన్ జంక్షన్ యూటర్న్ తీసుకోవాలా? అవునా సార్?
వెళ్ళిపోతున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతే నాకు వెళ్ళిపోతా. హనుమాన్ జంక్షన్కి వెళ్తా ఏం చేయాలా? యూటర్న్ తీసుకుంటే మళ్ళీ అన్నవరం వస్తా. అలాగే మన జీవితాలు కూడా యూటర్న్ తీసుకున్నంత సేపు ఎక్కడికి వెళ్తుంది? పాపం కనడానికి వెళ్తుంది. ఆమె హల్లెలూయా. ఆ పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిది? ఎంతమంది ఉన్నారు ఈరోజు అలాంటి వాళ్ళు? లైవ్ లో కానీ ఇక్కడ కానీ మళ్ళటలేదంట. ఎక్కడికి ఎవరు మళ్ళట్లేదు? అందుకే ఉదయకాలం మీకు చెప్పా, వర్తమానం ఏంటి? ఉదయకాలం వర్తమానం ఏంటండి? ఒక చెప్పండి సార్. ఒక చెప్తే కాపీ కొట్టి చెప్పండి. అందరి భాష గారు, జీవజాల భాష గారు ఒకరు చెప్పిన అందరు కాపీ అయిపోతుంది. చెప్పండి, ఒకరు చెప్పండి. ఎవరు? ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు అనేది మెసేజ్. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్వదించి మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను. ఇక్కడ చూసిన అదే వాక్యం కరెక్ట్గా. ఆమేన్. ఉదయకాలం వాక్యం అవునా? ఈ రోజు వర్తమానం ఏంటంటే ఆయన నిన్ను మర్చిపోలేదు. ఎవరు? ఆయన అనండి. ఆయన నన్ను మర్చిపోలేదు, అందుకే బ్రతికి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ఆయన నిన్ను మర్చిపోయింటే ఈరోజు నువ్వు నేను మట్టిలో కలిసిపోయేవాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన నిన్ను మర్చిపోలేదంటాడు. కారణం ఏంటంటే నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నన్ను చూచువాడా, నన్ను చూచువాడా,
నామమున రీమానాసేయాతో బలమైన ఆత్మ మధ్యలో సంచరించాను. వేవేల దూతలతో యూదగోత్ర సింహనామ మధ్యలోనికి దిగి వచ్చా. క్రీబల శిఖతలో హోసి నా సేవకుడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుడని పిలుస్తున్నాడు. పునరుద్ధరణమై గారు ఇప్పటి వరకు ఏ డోరులైతే ముడిపడినాయో, ఏ డోరులైతే నీ జీవితంలో ముడిపడి ఉన్నాయో, ప్రతి డోరుని ఓపెన్ చేయబోతున్నాడు. ప్రతి డోరుని ఓపెన్ చేయబోతున్నాడు. ఈయన పక్కన పగలు పెడుతున్నాడు. ఇద్దరు పగలు పెడుతున్నాడు. నీకు కావాల్సిన ప్రతిది కదా రాబోతున్న గిరి దగ్గరికి నీ బల శక్తి మాసే అంతే రీకా సెకెతెలు షెంతేరే కదా మోసే హెతేరియా. నీ సంఘానికి నీకు యెషయా 54:17 ప్రకారం విరోధం విరోధించబడుతున్నదా? బలవంతుని బంధిస్తున్నాడు. ఇంకా బలవంతుని బంధిస్తున్నాడు. నీ సంఘము మరలా పూతపట్టబడబోతుంది. నక్క కొండలు వచ్చి చెడగొట్టినాయి. వాటిని నా దేవుడు ఈ రోజు నుంచి దీంట్లో నుంచి తోలు వేస్తున్నాడు. ఇంకా నా దేవుడు ఆయన ఆత్మతో బలముతో సంచరించబోతున్నాడు. రీకల శకల రఘోసి హంతుడు రీకల రఘో సికెతెరియా. సేవకుడా జాగ్రత్తగా నది మాట. నీ మీద అనేక మంది అసూయ పనులు ఎక్కువైపోయారు. ఎందుకో తెలుసా మన శకర గదన హంతో సిహతే రీకల రఘో శకర గదన మా సేహతేరియా. దావీదు గొలియాతును జయించిన తర్వాత సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు అప్పటి వరకు మామూలుగా ఉన్న సౌలు విషము చూపు పడింది. ఈరోజు అదే విషము చూపు నీ మీద పడింది. ఏసేపుకి రీబల శకత కొరు మాంతో కుసే జకతో రీమనామా శక లేచిన పడని పొలదనై గారు రీబల శకల రోజులు ఓ శక తిరిగన అంటెరిగదనే రీమనా శకతల రోజు ఏసేపుకు శత్రువులు కొంచెం సౌండ్ పెట్టండి. ఏసేపుకు శత్రువులు ఎక్కడా లేరు. బయట నుంచి రారా. ఏసేపుకు శత్రువులు ఇంటిలోనే ఉన్నారు. ఏసేపుని గుంటలో పడవేసింది అన్నదమ్ములే. ఈరోజు ఆ ఏసేపుని గుంటలో నుంచి పైకి లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా రీబల శకతకర గదన మాసి అంటే రీబలో శకతల రవో శకతర మాంసి అంటూ ఇదే సంఘముల నుండి బాప్తిసాలు పొంది సేవకులు అయ్యారు కొంతమంది. ఐ డోంట్ నో. ఈ లీడ్స్ మీ డార్లింగ్. హోలీ స్పిరిట్ లీడ్ మీ. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘముల నుంచి సేవకులు అయిన తర్వాత దైవజనుడికి కృతజ్ఞత లేని వాళ్ళు వచ్చి ఉన్నారని మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళు మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్ళబోతున్నారు. ఎవరైతే కృతజ్ఞత లేకుండా ఉంటారో వాళ్ళ జీవితము ఆ 5 మంది 10 మంది 20 మందితోనే ఆ సేవ అక్కడితోనే ఉంటారు. ఎప్పుడు కదా దావీదు గొర్రెలు కాసుకున్న దావీదుని రాజు అయిన తర్వాత 2 Samuel 9:16 తీయద్దు. దావీదు లోపల ప్రవేశించి, అయ్యా నేనంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. మరి ఈరోజు సేవకులుగా అయిన నీవు నీ యజమానుడైన
నీ కొరకు ప్రార్థన చేసిన, నిన్ను రక్షించుకున్న నీ దైవజనుడికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈ రోజే నీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, యా నన్ను క్షమించు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మొదటి దేవుని కృప, రెండోది నా కొరకు ప్రార్థన చేసింది నీవు అని దావీదు లోపల ప్రవేశించి తన్ను తాను తగ్గించుకున్నట్టు నువ్వు తగ్గించుకుంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడుతున్నాడు సేవకుడు. చేతులు పైకెక్కదామా? పరిశుద్ధాత్మ దేవుడు సంచరించాను. ఈరోజు తన జీవితం క్లోజ్ అయిపోవాలి. మీ ఇంటి మీద పనిచేసిన శత్రువు, రాజ్యము, బలవంతుడు ఈ రోజుతో వాడి ఫినిష్ అయిపోవాలి. ఇస్తున్నాము ఈ రోజు వాడి రోజు క్లోజ్ అయిపోవాలా? మీరు నాకు సహకరిస్తే కనుక ప్రతి ఒక్కరి గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. మీరు చచ్చిపోయిన వాళ్ళ ఉండొద్దు. దేవుని సన్నిధిలో తుప్పులాగా గంతులేసే వాళ్ళు ఉండాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళు ఉండాలి. వినగల చెవులతో మీరు ఉండాలా, నిర్లక్ష్యంగా ఉండద్దు. అందుకే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఆత్మ చెబుతున్న మాట చెవు గలవాడు వినును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి నీకు వందనాలయ్యా. ఇంకా నేను వర్తమానంలోకి వెళ్ళబోతున్నాను. నాతోనూ బిడ్డలతో స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ అగ్నితో కాచి కుటుంబం వేసి నా నోటిలో నుంచి ప్రభు వ్యక్తమైన మాట్లాడాలనుకున్నా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకోనుకున్నా. నాయనా, నాకు బిడ్డలకు కావాల్సిన అయ్యా నీ ఆత్మీయ ఆహారం మాకు దయచి. ఎందుకంటే ప్రభా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించి, బాధలలో నెమ్మదినిచ్చి, శత్రువులు ఎదుర్కొనేటట్టు చేసేది నాయన. నీ వాక్యముతో మమ్మల్ని నింపు. రెండంచెల ఖడ్గంగా ప్రభా మాతో నాయనా, ఈ కొట్టుకున్న బిడ్డల కుటుంబాలంతా మీద పనిచేస్తున్న బలవంతునికి బంధిస్తున్నాను. ఆరాధనలు దురాత్మను మీరు కాల్చివేశారు. ఒక బలమైన అభిషేకంతో మా మధ్యలో సంచరించారు. అయ్యా మహిమ గల కృప మీద విడుదల చేశారయ్యా. ఎంతో మంది గనులైన వారు మరణించున్నాను అయ్యా. ఇదిగో ప్రభు ధనమన్న వాడు నేను మరణించున్నాను. ఎట్టి యోగ్యత లేని వాడు నేను మమ్మల్ని మీరు బ్రతికించి ఉంచారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. ఒక్క నిమిషం అందరం అలా చదివి చేతుల పైకి ఎద్దామా? కూర్చోండి. కానీ బ్రతికియున్నానంటే నీ కృప. మాట్లాడకండి ఎవరు. పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా డోంట్ డిస్టర్బెన్స్ హోలీ స్పిరిట్ రైట్ నౌ. ఎనీ డిస్టర్బెన్స్ విల్ బ్రేక్ అవుట్. ఎనీ డిస్టర్బెన్స్ విల్ గో ఇంటు యువర్ రైట్ నౌ ఇన్ దిస్ స్టేజ్. యేసు నామములో డిస్టర్బెన్స్ చేసే స్పిరిట్లని కూడా చర్చిలో నుంచి బయటకు వెళ్ళిపోవడం కాక, నీ ఆత్మతో ఇక్కడ సంచరించిన కాక. బ్రతికియున్నానంటే నీ కృపయా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు. నోరు తెరుద్దాం. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. అనండి. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపు. మరొకసారి. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము. నీ చర్చలో కూర్చోవడానికి నీకు యోగ్యత ఉందా? నిజంగా పరిశుద్ధత నీలో ఉందా? అసలు బ్రతికి ఉన్నావు అంటే నువ్వు దేని విషయం బ్రతికేవో తెలుసా? ఎందుకు బతికేవో, ఎందుకు బతికించుకున్నావో తెలుసా? నువ్వు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటము దేవుని చిత్తము కాదు. రక్షించబడి దేవుని కృపలోని వెళ్ళాలి. దేవుని కృపలో ఆయన కుడిపార్శ్వకు కూర్చోవాలి. దేవుని చిత్తానికి నువ్వు బ్రతికి ఉన్న బిడ్డ, ఇది తెలుసుకో. ఇప్పటికైనా రక్షణ లేకపోతే రక్షణలోనికి వెళ్ళి దేవుని మహిమపరిచే బిడ్డగా మనం అందరం ఉంటున్నాం.
గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరికీ కూడా భూమాకాశం సృజించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు సీయోనులో మిమ్మల్ని దీవించును గాక. ఆ పక్కన వాళ్ళకి చెప్పండి, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. చెప్పండి, నవ్వుతో చెప్పండి. ఇప్పుడు కూడా ఏడుతో చెప్పకండి. దేవుడు నిన్ను చెప్పండి, పక్కన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నీకు విడుదలనిచ్చే రోజు చెప్పండి. నోరు తెరవని దాన్ని నోటిన్న దేవుడు నింపుబోతున్నాడు. ఆమె అందుకు సస్తాను అనే మాట మీ నోటు అంటే ఇప్పుడు రావాలి. ఇప్పుడు కూడా దైవజనులు వచ్చే మాట నిజంగా నేను సస్తాను అంటే నిజంగానే ఎందుకు మీరు అంటారు కదా, నువ్వు ఎప్పుడు సత్తావురా, నీ దినం ఒకటి అంటావు. నిజంగానే చచ్చిపోయిన తర్వాత ఏమంటావు? అమ్మా చెప్పరా, భర్త తాగొస్తారు కదా ఇంటికి, వచ్చిన తర్వాత ఒక నేను కొట్టాడు అనుకో, అప్పుడు నువ్వేమంటావు? నువ్వే ఏమంటావు? బాగా కొట్టేవయ్యా, ఇంకా కొట్టేయ్యా, పుల్లంతా కూడా చపాతీలాగా పిండి నలుపుంటావా? ఏమంటావు? ఏమంటావు? నీ చేతులు పడుకో, నిత్యం పెట్ట, నీ తద్దినం పెట్ట, నువ్వు ఎప్పుడు సత్తావురా, నువ్వు సత్తే నాకు ఏమంటది పేడ వదిలిపోతాడు. నిజంగానే వాడు ఒకరోజు ఏదో జరిగి చచ్చిపోతాడు. ఎవరన్నారు? ఎవరన్నారు? నువ్వే. అవునా? అంటే నువ్వు కదా తలుపు. ఈ అంక స్వప్నం అందరు కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఆమె ఈ అంక నేను చూస్తున్నానంటే ఏదో ఉంది. హల్లెలూయా, మారుని గాక. ఆమె మారుని గాక. ఉపవాస ప్రార్థన హల్లెలూయా, హల్లెలూయా అనేది ఎవరు? నీరే. అవునా? మరి మొత్తం సామెతలు 18 ఏముంటుంది? నేను ఆలికిన జీవజలంగా ఏముంటుందండి? నేను ఆలికిన జీవామరణాలు బాబుని ఎవరు ఏడ్చింది? మళ్ళీ ఎవరే కదా వాళ్ళే. చచ్చిపోమన్నది ఎవరు? వాళ్ళే. మళ్ళీ ఏడ్చేది ఎవరు? వాళ్ళే. అంటం ఎందుకు, ఆడవటం ఎందుకు? అవునా? అవునా? అందుకు నీ భర్త తాగొచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తే ఒక ఎక్కడికి వెళ్ళను, నోట్లో కొంచెం నీళ్ళు వేసుకున్నాం అనుకో, ఆడ పిచ్చ కుక్కలాగా మురిగి మురిగి ఆగిపోతాడు. ఎందుకు? సామెత 23లో ఆ తాగుతున్నప్పుడు తలతల మెరుస్తుంది, తర్వాత కట్ల పని కలుస్తుంది, ఏ గుండె నిప్పు ఏ లెవరో పాడిపోయిన తర్వాత మరలా ఎవరు కాలు పట్టుకుంటాడు? చూసి మరి అమ్మా నేను లేకలేకపోతున్నాను కానీ నాకు అన్నం తీసుకొచ్చి పెట్టాను, ఎవరి బదులు మాట్లాడుకుంటాడు? వాళ్ళు ఎవరు దిక్కుతారు? లాస్ట్కి నువ్వే. ఆ తాగుతున్నప్పుడు బయట అక్రమ సంబంధాలు పెట్టుకున్నా తిరిగి ఎవరి కాళ్ళకి దగ్గర రావాలి? లాస్ట్కి వచ్చేసరికి తాళ్ళు కట్టిన దాని దగ్గరికి రావాలి. జబ్బు వచ్చిందని కావుతుంది ఏం చేద్దే? పోనబోయి అంటుంది. అవునా కదా? లాస్ట్కి దిక్కెవరు? మీరే. అందుకు నోరు జాగ్రత్తగా పెట్టుకున్నాం. ఆమె ఒకవేళ ఇప్పుడు దాకంటే ఏస్తున్నామని రాత్రి అటు క్షమాపణ కోరుకోను గాక. ఎందుకంటే మేము బెరాకాకి వెళ్తాం. బెరాకా పూండి అయ్యగారు వెళ్ళినట్టున్నారు. అక్కడ బెరాకాకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకంతా అయిపోయిన తర్వాత మేము ఏదైతే సాతానికి ఆహ్వాన పత్రికలు ఇచ్చామో ఆ పత్రికలన్నీ చింపమంటారు. చింపేసిన తర్వాత ఏమైపోతుంది? దానికి ఆహ్వానం. ఎందుకు? అప్పటిదాకా మనం చాలా మాట్లాడుతాం. ఈ 9 నెలల్లో నేను అబద్ధం ఆడలేదయ్యా అన్నవాళ్ళు చేయంత నొక్కరాను. నేను అబద్ధం ఆడలేదయ్యా అంటే ప్రసాద్ గారా చెప్పండి. నేను అబద్ధం ఆడలేదయ్యా. దైవజనులు వస్తున్నారు, చెప్పలు కొడుతూ కనపరుస్తాం. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందుకు ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? నోరును అదుపులో పెట్టుకోవాలి. ప్రాణం పోయిన అబద్ధం ఆడొద్దు. ప్రాణం పోయిన అబద్ధం ఆడొద్దు. ఒక అబద్ధానికి 10 అబద్ధాలు ఆడాలా. అన్నింటికైనా భయంకరమైన పాపం ఏదంటే, దయచేసి మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, ప్రాణము పోయిన మాత్రం అబద్ధం ఆడదు. దానికన్నా అంతకన్నా తప్పు మరొకటి బైబిల్లో లేని లేదు. తప్పు చేస్తే 4 పోసేస్తాను. ఇప్పుడు మీ అందరు 4 ఏం చేయాలి?
చాకంతికే ఏం పెట్టాడు? పదులు చేసి పెట్టాడు కటకాలు. ఆపుతున్నాయి రాజు ఈ రోజుకి దాన్ని ఆపుతున్నా. ఎందుకని మీ అందరు నాకు ఇష్టమైన బిడ్డలు నన్ను మధ్యాహ్నం కూడా చాలా ప్రేమ, ఇందులో నన్ను బాగా చూసుకున్నారు. నేను హల్లెలూయా హల్లెలూయా. అందుకే నేనంటే నాకు చాలా ఇష్టం. నాకన్నా ఎక్కువ ఇష్టపడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మరొక మీకు అవకాశం ఇస్తాను కాబట్టి ఈ రోజు మీరు మరలా దేవుని వైపు మరలడం కాక. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ప్రతి ఒక్కరు మరవదాం, యూటర్న్ తీసుకుందాం. ఈ 2వ తారీఖు యూ విల్ బి నెవర్ బి సేమ్ అగైన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మరిపురాని రోజుగా మారిపోను కాక. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మరి ఉదయకాల సమయంలో మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని అబ్రహాము గురించి, దావీదు గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్. ఈరోజు వర్తమానం ఏంటంటే, ఎందుకు పనికిరాని నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఎందుకు పనికిరాని నిన్ను దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. అందుకే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ 2వ తారీఖున నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. దేవుడు లేకపోతే ఆయన ఉండలేడు. దేవుడు లేకపోతే ఆయన ఉండలేడు. ఆయన్ని తన తండ్రే మర్చిపోయాడు. ఎవరండి? తన తండ్రే మర్చిపోయాడు. కానీ ఆయన మరవనిది ఎవరంటే ఆయన సృజించిన దేవుడు మాత్రమే మర్చిపోలేదు. ఈ రోజున చూడండి, ప్రతి ఒక్కరి యవనస్తుని తల్లిదండ్రులు ఏమని అంటారంటే, నువ్వు వేస్ట్ గాడురా అంటారు. ఏమంటారు? ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా చేస్తే వెంటనే ఏమని అంటాం? నువ్వు ఎందుకు పనికిరానోడురా. సరే, మీ కేసు అంతా డీల్ అయిపోయిందా? ఇదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాక లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ నువ్వు ప్రార్థన చేశాను కదా, క్లియర్ అయిపోయిందా ప్రాబ్లం? దేవునికి మహిమ కలుగును. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఎందుకు పనికిరాని నిన్ను ఎవరు కోరుకున్నాడంటే దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నిన్ను ఎందుకు? ఆయన కొరకు నువ్వు పని చేస్తావా అని. హల్లెలూయా హల్లెలూయా. ఉన్న వాళ్ళందరి కాడ ఎవరు కాడ ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు. ఆమేన్. నువ్వు సేవకి వెళ్ళలేదుక ఆలస్యం చేయు. యెహోవా పని యెషయా 40:10 ఉంటాడు. యెహోవా పని అశ్రద్ధ చేసిన ఎలా శాపగ్రస్తుడు అయిపోతాం. ఆమేన్. You will go to first, you will try to servant of God. నువ్వు ఫస్ట్ దేవుని పని చేస్తే, నేను ఎప్పటికైనా ఇంకో చెప్తా, పుట్ గాడ్ ఫస్ట్, యూ విల్ బి నెవర్ బి లాస్ట్. ఏంటి? పుట్ గాడ్ ఫస్ట్, యూ విల్ బి నెవర్ బి లాస్ట్. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, తర్వాతే ఏదైనా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మొదటి స్థానం దేవుడికి ఇచ్చావో నీ పనులన్నీ కూడా సరళమైపోతాయి. ఇప్పటి వరకు నీ పాప ఇప్పటి వరకు ఏ పని కూడా జరగట్లేదు. దేవుని మాట ఎదిరికించి ఏది చేసినా ఆ పని చేయి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరలానికి చెప్తున్నాడంటే నిన్ను ఆయన కోరుకున్నాడు. ఆమేన్. ఇంతమంది ఉన్నా కానీ ఎవరికి లేకుండా నీకు దేవుడు కృపణిస్తున్నాడంటే దాన్ని తోసేయదు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత బలము నాకు ఉన్నంత వరకు చేయలేదు. అప్పుడు పాడుకున్నా బలం ఉంది, ఆరోగ్యం ఉంది, పరిగెత్తు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, 113 కీర్తన 7-8 వచనాలు. 1 సమూయేలు 2:7 1 సమూయేలు 2:7 తీయండి. ఒకలేంటో కీర్తనలు 113:7 కొట్టుకోకండి. ఎవరో ఒకరు చదవండి. దాన్ని నేనైతే గిఫ్ట్ ఏమి అవ్వట్లేదు, మెల్లగా చెప్పండి. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో
ఇంకొకరు మొదటి సామెలు 2:7 నేను 113 కీర్తన 7 చదువుతున్నాను. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెద్ద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. అంతే సార్. నువ్వు చదువు మొదటి సామెలు 2:7 హల్లెలూయా. ఇక్కడ 2 కడ మనం చూసుకుంటే పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన ఎవరు? పెంట కుప్ప మీద ఉన్నది ఎవరు? చూడండి, మొదటి సామెలు 16:7-12 చదవండి. మొదటి సామెలు 16:7-12. పొద్దున్నదే మీకు కండిషన్ చేస్తున్నాను. ఏంటంట? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టడు. యెషయాను పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతనిని కోరుకోలేదు అని. యెషయా సమ్మాను పిలువగా అడుగుగా ఇంకను కడసారి వాడున్నాడు. లోపలికి తోడుకొని వచ్చింది. అతని ఎర్రవాడును సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి వెళ్ళిపోయాను. 2 చేతుల పైకి తల్లి చెప్తామా? మరొకసారి చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఈ సందర్భము ఉదయకాలంలో జస్ట్ మీకు అలా టచ్ చేసి వదిలిపెట్టేశాను అంతే. ఈ రాత్రికాల సమయంలో మీకు నేను చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే, ఇక్కడ 7 కుమారులు ఎవరు కొన్నారు? యెషయాకు ఉన్నారు. అంతేనండి చూసారంగానే, అంతేనండి. 6 కుమారులు మాత్రమే ఇంటికాడ ఉన్నారు. 1 కుమారుడు మాత్రం. అవునా? అతను ఎందుకు పనికిరాని వాడని అతను ఎక్కడ పెట్టేశారు? గొర్రెల కాపర్లో పెట్టేశారు. ఎందుకు పెట్టాడు? అంటే అతని దగ్గర అతను ఎన్నిక లేని వాడు. ఇది ఎందుకు పనికిరాని వాడని దావీదుని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? ఈ రోజు నీకున్న చాలా మంది విషయంలో యవనస్తులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే భర్త భార్య అవ్వచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని దాన్ని అంటారు. అసలు నీ వల్ల నాకు ఏమీ కలిసి రావట్లేదు, నిన్ను చేసుకున్న కాడి నుంచి నా ఇంట్లో దరిద్రం వచ్చిందంట అమ్మ అంటారంట.
నువ్వు లేనప్పుడే మా ఇంట్లో ఏ గొడవ ఉండేది కాదు. నువ్వు వచ్చేవే బాబా, నాకు సమాధానము. మనుషులు దేవుని చూసి చెప్తున్నారు. 7వ వచనంలో మాట, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఏం లక్ష్య పెడతారు? దేవుడు దావీదు అంతరంగంలో ఉన్న లక్ష్యాన్ని గుర్తుపెట్టాడు. దేవుడు నా మనిషిది దావీదు రూపవంతుడు, శౌర్యవంతుడు, ఆయనకి అన్ని ఉన్నాయని చూడలా, ఆ హృదయంలో నాకెంత స్థానం ఉందో చూశాడు. ఆమె హల్లెలూయా. ఈ రోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఎవరికి నువ్వు పనికిరాని వ్యక్తిగా ఉండొచ్చు, నీ భర్తకి నువ్వు పనికిరాని దానిగా ఉండొచ్చు, తమ్ముడు మీ తల్లిదండ్రులకి పనికిరాని వాడు ఉండొచ్చు, బట్ దేవునికి పనికి వచ్చేవాడు. మరి ఒకప్పుడు ఈ సాంసన్ జోషువా మాల్కాలని నామకరణం ఉన్నప్పుడు దొడ్డిపట్టణ గ్రామంలో రికార్డ్ డాన్స్ వేస్తూ, బొబ్బులు రాసి కిరాయిదాన్ని వేస్తూ, రోజుకి వచ్చి 3,200 రూపాయలు తాగుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్న నన్ను అందరికాడ వేస్ట్ కాడ, నా భార్య కాడ ఎందుకు ఈయన చేసుకున్నామని ఏ రోజు అనలేదు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం, నాన్న మాత్రం, చుట్టాలు మాత్రం ఆడి చేసుకున్నా కానీ నీకు దరిద్రం పట్టింది, ఎల్లు కేసు పెట్టి ఆడికి నీకు విడాకులు ఇచ్చేద్దామని. కానీ నా దైవజనుడు మాత్రం ఏ రోజు కాడ నేను తాగుడు మానేమని చెప్పలేదు, పాపం మానేమని చెప్పలేదు, ఎవరికి చెప్పాలో చెప్పి. నా దగ్గర నోరు మూసింది, ఎక్కడ తర్వాత తెలిసింది, ఎక్కడ పొడవలో పొడిసి దెబ్బకి ఆయన తిట్టుకున్నాను. ఒకే రోజులో ఐ విల్ టర్న్ టు మై లైఫ్, ఇన్ మై లైఫ్ లో హిస్టరీ. అది ఒకే రోజులో 10 సంవత్సరాల లైఫ్ ని టర్న్ చేసేస్తున్నాయి. నేనేం చేస్తాను, అందుకే చెప్పాను, నోరు తెరవద్దు, నువ్వు నన్ను తనకు తగ్గట్టు నీ అయ్యగారి తంతగా పర్వాలేదు, నేను తాను పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాడు. హల్లెలూయా. బాగా చాపేమంటే నువ్వు దేవుడి తంతున్నట్టు లక్కే. మరి కలెక్టర్ ఎదురు ముందు తాగుతావా? కలెక్టర్ ఎదురు ముందు ఇలా తాగుతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోండి. ఒక మనిషి దగ్గర అంత జాగ్రత్తగా ఉంటే దేవుడు సంచరిస్తున్న ప్రదేశం. ఆమె ఆయన అభిషేకం వెనుకబడిన మందిరం, కొన్ని లక్షల క్యూసిక్లు కన్నీటితో కట్టబడిన మందిరం ఇది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలా. మందిరంలోకి వచ్చి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఎక్కడో ఉన్నట్టు ఇక్కడుంటే వదులుతావు. ఆమె ఆమె చూడండి. మరి మన దావీదు విషయంలో మనం చూస్తే ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి? పెంట కుప్పల్లో ఉన్నాడు. ఎక్కడ గొర్రెలు పెంటల్లో, అక్కడ సింహాలు వేసే పెంటల్లో అట్లా ఉన్నాడు ఆయన. దేవుడు అదే అన్నాడు, ఈరోజు నీ జీవితము ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉందేమో, ఎవరికడ నీకు విలువ ఇవ్వట్లేదేమో, నీ భర్త నీకు విలువ ఇవ్వట్లేదేమో, నీ భార్యకి నీ విలువ ఇవ్వట్లేదేమో, నీ బిడ్డలకి నీ బిడ్డలకి నీ తండ్రి విలువ ఇవ్వట్లేదేమో తమ్ముడు. కానీ నా యేసే ఈ రోజు నీకు విలువ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ రోజు దేవుడు మాట చెప్తున్నాడు ఏమంటే, నేను మనుషులు పై రూపాన్ని గుర్తు చూస్తానేమో కానీ నేను మనుషులు పై రూపాన్ని చూసే దేవుడిని కాదు. ఏమన్నాడు? యెహోవా హృదయంలో లక్ష్య పెట్టేవాడు. నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా ఈ ఉపవాసం అన్న పండగలో. ఎందుకని? హృదయం అన్నిటికంటే నువ్వు పాపము చెయ్యాలంటే మొదలుగా ఇక్కడ ఆలోచన వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. హల్లెలూయా. సాత్విక చూడాలి సార్, నా వాక్యం జాగ్రత్తగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రవక్తడే పొడుగులు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డ్యూటీ అయిపోయింది, పొడుగులు కూడా బాగా పండించడం అయిపోయింది. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంటే, నా కుమారుడా చూడండి మాట్లాడ 115 కీర్తన పొద్దున చదివించింది కదా, 115 కీర్తన 12 వచ్చింది. యెహోవా మమ్మును మర్చిపోలేదు, మమ్మును మర్చిపోలేదు. ఆగండి, యెహోవా మమ్మును మర్చిపోలేదు. చూడండి, ఇప్పుడు ఈ దావీదును ఎవరు మర్చిపోయారు? యువజనంగా ఎవరు మర్చిపోయారు? మీ పేరు గుర్తుంది, ఎందుకంటే దీంట్లో నుంచి వచ్చినప్పుడు ఏంటి జీవజాల
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, చూడండి, దావీదును దేవుడు ఎవరు మర్చిపోయారు? తండ్రి మర్చిపోయాడు. మర్చిపోయి సమూయేలు అడిగితే చెప్పాడు తప్ప, అయ్యా నాకు 6 కుమారులే కాదు, 7వ కుమారుడు ఉన్నాడు, ఆయన ఇదిగో అరణ్యములకు పంపించాను, 10 గొర్రెలు ఇచ్చి పంపించాను, మరొక కుమారుడు ఉన్నాడని చెప్పాడా? మరి మీ దైవజనుడు మీ గురించి పద్దాగా చెప్తాడు, ఇదిగో ఈ అమ్మాయి బాగా చేస్తాడు పరిచర్య, ఇదిగో ఈయన కుర్చీ వేస్తాడు, ఈయన ఇదిగో పరిచర్య చేస్తాడని చెప్తాడు. అయినా కానీ మనం ఏం చేస్తాం? దైవజనుడిని చెప్పండి, ఏం చేద్దామండి? మీ పేరేంటి? మీ ఆవిడ వచ్చిందా? రాదు, చెప్పాను కదా. మీ ఆవిడ దేవుడికి దూరం అయిపోయి దురాత్మకు దగ్గరైందని చెప్పాను. ప్రవక్త చెప్పాడంటే 100% పర్ఫెక్ట్. నువ్వు తీసుకొచ్చేదానికి ఆమెలో పని చేసేదాం చిన్నదేమనుకున్నావు అంటే చిన్నది కాదు. హల్లెలూయా. అయ్యా అవకాశం ఇంట్లో అవకాశం ఉంటే 2 రోజులు 3 రోజులు పసుపు పెట్టచ్చు అంతే ఏమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎంతో పరిచర్య చేసేది, ఇక్కడ అన్ని కడ చేసేది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి వచ్చావో ఆమెలోకి ఇలాగ చూడండి, మాట్లాడుకొని చూడండి, 14 గురించి చూడండి, 16-14 చదువుతారు. 16-14 మొదటి సార్లు 16-14. ఎవరు నిడిచిపోయింది? మీ ఆవిడ పేరేంటండి? అన్నమ్మ. ఎవరు నిడిచిపోయింది? అన్నమ్మని విడిచిపోయి ఎవరి వచ్చింది దురాత్మ? ఎందుకు వచ్చింది దురాత్మ? ఎవరిదండి? చెప్పిన మాట వినకపోవటం, చేయమన్న పని చేయకపోవటం వల్ల నా ప్రజల్ని మంచిగా చూడరా భయ్ అంటే ఏం చేశాడు? బాధలు పెట్టాడు. ఆమె అందుకు ఏమైపోయింది? ఎవరి దగ్గర నుంచి? యెహోవా దేవుని దగ్గర నుంచే చెప్పాను కదా. మల్లకపోతే పొద్దునైన కట్కము పెట్టి మరణానికి దగ్గరగా చేర్చే దేవుడు ఈయన. ఆమె ఈయన అల్లాటప్ప దేవుడు కాదు. నువ్వు వచ్చేసి 10 రూపాయలు కానికేసేసి ఆహార శాంతములు మానేసి వెళ్ళిపోతే ఊడుకునే దేవుడు కాదు ఈయన. నిత్యం 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 మనుక్ష చూచే దేవుడు ఈయన. హల్లెలూయా అన్నారు కదా. నువ్వు కూర్చుండడం తెలుసో, లేచుండో తెలుసో, పడుకుండడం తెలుసో, నువ్వు ఎవరి దగ్గరికి మాట్లాడతావో తెలుసో, నీ ఫోన్ ఎవరితో చాటింగ్ చేస్తున్నావో తెలుసో, ఎక్కడెక్కడ సంబంధం పెట్టుకుని తెలుసో, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ దైవజనుడు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుడికి అందరూ తిరిగిన ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని మోసం చేస్తావు? సేవకుని మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ తండ్రిని మోసం చేయొచ్చు, అవనస్తులా. కానీ మోసపోయేటానికి దేవుడు సంసిద్ధంగా లేడు. ఎందుకో తెలుసా? అపవాది ఎవరిని మింగిదమ్మా గర్జించే సింహంలో తిరుగుతున్నాడు. యేసయ్య ఏడుస్తున్నాడు మనం చూసి. ఎప్పటికైనా బిడ్డ నా ఒడిలోకి వస్తుంది, నా హృదయం వేదనంటే తెలుసుకుంటుంది, నా గుండె సప్పుడు తెలుసుకుంటుందని యోహానులాగా ఆనుకుంటారని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పాపాన్ని ఎదుర్కొంటూ. దైవజన్మ చాలా ప్రవచనాత్మక వర్తమానం పెడుతుంది. నేను చెప్తున్నా, ఈ విల్ బి నెవర్ బి సేమ్ అగైన్ యువర్ లైఫ్. ఈ రోజు మీ లైఫ్ ఇలా ఉండదు. ఈ దసరా పండగ నీకేమేమో తెలుసా? మరుపురాని రోజుగా మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. రోజు సాతాను యొక్క అనుచరులకి దేవునికి యుద్ధము జరుగుతుంది. ఆమేన్. ఆ యుద్ధములో విజయమున యేసయ్యే. హల్లెలూయా. ఆ విజయములోకి నీవు ఒక వ్యక్తిగా మారిపోవును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, దావీదుని అసలు గుర్తే పెట్టుకోలేదటమ్మా. ఏం చేయలేదు? ఏం చేయలేదు చెప్పండి? దావీదుని నేను అడుగుతున్నాను, నువ్వు సేవలోకి రాకముందు విశ్వాసకున్నప్పుడు నీ దైవజనుని కోసం చేసిన ప్రార్థన నిజంగా నీకు గుర్తుందా? సావుకుడా,
నీతో అడుగుతున్నాడు దేవుడు. గుర్తుందా అంటే గుర్తుంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? కృతజ్ఞత కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండి ఖచ్చితంగా నీ దైవజనుడు గుర్తుంటావు. నీ దైవజనుడు అంటే లెక్క లేకుండా నువ్వు ఉండవు. మెసేజ్ టర్న్ అవుతుంది. I will not control my spirit. I will control by Holy Spirit. Hallelujah. Lead me right now. హల్లెలూయా. ఇచ్చిన మెసేజ్ వెళ్తున్నా వేరే మెసేజ్ లో టర్న్ చేస్తున్నాడు. ఎందుకో ఏదో జరగబోతుంది ఇక్కడ. ఆమె మన లైఫ్ లో ఏదో ఈ రోజు జరగబోతుంది. హల్లెలూయా. వాడి రాజ్యం కూలిపోబోతుంది. ఆమె హల్లెలూయా. ఎందుకో తెలుసా? అపోస్తులైన పౌలు 8వ అధ్యాయం, మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 8వ చదవకండి, చేయకండి. ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ వాక్యం ప్రకటిస్తుండగా వాళ్ళు దురాత్మ కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయి, ఈరోజు మీలో ఉన్న దురాత్మలన్నీ ఇక్కడ కేకలు వేసుకుంటూ వెళ్ళిపోగా ఈరోజు మీ ఇంట్లో మిగులు సంతోషం కలుగును గాక. మీ అన్నవరం పట్టణంలో మిగులు సంతోషం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీ జీవితంలో ఇవ్వాలనుకున్నాడు, సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఏమవ్వాలనుకున్నాడు? ఇప్పుడు గొర్రెలు కాసుకున్న దావీదుకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? అప్పుడు దాకా నిజంగా పాపం దావీదు ఏడ్చుంటాడు. మా అన్నలందరూ కాడ ఇంటి దగ్గర చక్క మంచి పరమాన్నాలు తింటున్నారు. ఇక్కడ నేను ఆకుల అలములో ఆ చెట్టు కాసిన కాయలు, నేను బైబిల్లో చదవండి, ఆయనకి క్యారేజ్ తీసుకెళ్ళారని ఇక్కడ ఎక్కడ లేదు. అంటే ఆయన ఏం తిని బతికేస్తున్నాడు? ఆ చెట్టుకి కాయలు కాస్తే ఆ కాయలు అయితే దొరికితే ఓకే, దొరకపోతే అక్కడ చింతాకో ఏదో ఉంటే ఆకులు తిని బతుకుతున్నాడు. కానీ ఆయన గుర్తు చేసుకున్నాడంట. ఎవరు? అందుకే సమ్మీళ్ళు అంటాడు, అతను ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామన్నాడు. ఆమె ఏమన్నాడు? ఆయన వచ్చేంత వరకు, వచ్చేంత వరకు, పెంటకుప్పలు వాడు వచ్చేంత వరకు ఎవరు ఉంటారా? చెప్పండి, ఎవ్వరు కాడా? కానీ దేవుడు ఎటువంటి మనసు కావాలో తెలుసా? నువ్వు ఏడుస్తుంటే చూచే దేవుడు కాదు. ఆమేన్. ప్రసాదయ్య గారు ఏడుస్తుంటే చూచే దేవుడు కాదు. ఆయన మీద యెషయా గ్రంథం 61:7 నీ నిందుకు ప్రతిగా భూదండనిచ్చే దేవుడు, అవమానానికి రెట్టింపుగా ఘనతనిచ్చే దేవుడు. ఇప్పుడు యెషయా అవమానపరిచాడా? సమూయేలు ముందు ఘనపరిచాడా? చెప్పాలా? చెప్పండి. ఎవరి ముందు? యెషయా సమూయేలు ముందు ఘనపరిచాడా? ఘనపరచడా? కడస్తాని వాడు ఆయన అడిగితే చెప్పాడు తప్ప, ఆయన అడగక ముందు అయ్యా నాకు 7 కుమారులు ఉన్నారని ముందు చెప్పాలా? ఇప్పుడు పౌలయ్య గారికి 8 కుమారులు అని చెప్తే ఏం చెప్తారు? అయ్యారు అన్నీ పునరుద్ధరణయ్య గారు ఒకరిని చెప్పరు. వెంటనే నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, ఒకరు ఏలూరులో పరిచయం చేస్తున్నారు, ఒకరు ఇక్కడ చేస్తున్నారు అంటారా? లేకపోతే ఒక పునరుద్ధరణ గారు చేస్తారా? మరి యెషయా ఏం చేయాలి? నేను అంటాను, అందుకే ఎక్కడో శత్రువులు ఉండరు, నీ ఇంట్లోనే ఉంటారు. అక్కడ ఇప్పుడు మీ ఇంట్లో మీకు మంచి మంచి ఒక స్థలం కొనాలనుకో, ఎవరెడతారు? ఫస్ట్ ఎవరెడతారు? సరే, ఒక కాసు బంగారం కొన్నాం, ఎవరెడతారు? మన రక్త సంబంధులు ఏడుస్తారు. బయట వాళ్ళు బాగుపడుతున్నారు అనుకుంటారు తప్ప ఇంట్లో కూడా ఏడుస్తాడు. హల్లెలూయా. ఇంట్లో వాడికి ఏమొస్తుంది? అసూయ. ఇంట్లోకి అసూయ. తప్పిపోయిన కుమారుడు అన్న వచ్చినప్పుడు తమ్ముడు వచ్చాడు, ఏం చేసాడు? తప్పిపోయాడు వచ్చాడు, వీడికి అది ఫంక్షన్ చేద్దావా, నేను అంటే దగ్గర కష్టపడాలా, ఒళ్ళు లెక్కలు చేసుకుంటే అది ఫంక్షన్ అని చెప్పేసి ఏం చేయబడ్డాడు? నష్టపడ్డాడు. ఈరోజు మనుషులు ఉంది అదే జబ్బు. ఆ జబ్బు అంటే ఏమవుతుంది తెలుసా? షుగర్, బీపీలు వచ్చాయి. ఈ రోజు ఒక లేవు. ఎందుకో తెలుసా? నాకన్నా ఏ దైవజనుడు వచ్చినా ఘనముగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాను.
హల్లెలూయా. రోజు చాలా మందికి ఎలా ఉంటుందో చెప్పండి. సేవకుడు ఎదుగుతున్నాడంటే అసూయ పనులు ఎక్కువైపోయాయి. నాకు ప్రసాదయ్య గారు చెప్తున్నప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి గారు నేను మధ్యాహ్నం. ఎందుకనంటే ఒకవేళ ఈరోజు ఆయన స్థితిలో ఉన్నాడు, ఒక రోజు మాత్రం నీకు వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా. నీ విత్తిందే ఏం చేస్తారమ్మ గారు పోతావు. ఈరోజు ఒకళ్ళు అంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకే నేను మొట్టమొదటి చెప్పా, ఇప్పుడు టంగ్ కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ యువర్ టంగ్. ఏం చేయమన్నాను? నాలుకని అదుపులో పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఆ నాలుకే నీ జీవితాన్ని నాశనము చేసేది, ఆ నాలుకే మరణాన్ని తీసుకొచ్చేది, ఆ నాలుకే నీ జీవితాన్ని మార్చేది. నీ దగ్గరే ఉన్నది, పెట్టి తిప్పిదాడు తిరిగి. హల్లెలూయా. అవునా? అది జాగ్రత్త. కావాలంటే దీని తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని గురించి మొత్తం ఉంటుంది, 4 గురించి. ఆమె చూడండి, పెంట కుప్ప మీద ఉన్న దావీదుని ఎవరు గుర్తు చేసుకున్నారు? ఎవరు చేసుకున్నారు సార్? జోజాల్ గారు. దేవుడు గుర్తు చేసుకున్నాడు. దేవుడు గుర్తు చేసుకొని సమయేలా ఇదిగో నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా, పై రూపం ఉన్న వాళ్ళని హారాలు వేసుకొని చూస్తున్నావు కదా, ఎత్తుగా ఆరడుగులో చూస్తున్నావు కదా, వాళ్ళు కాదు అభిషేకించవలసింది, ఉన్నాడు ఒకడు. ఉన్నాడు ఒకడు, ఇల్లు కదా అభిషేకించేదని. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడితే అప్పుడు యెషయాని ఎవరు అడిగారు? సమూయేలు అడిగారు. అప్పుడు అన్నాడు, కడసారి వాడు ఉన్నాడు. అంటాను, నీ కొడుకుల్ని ఎవరు రక్షించాలా? నువ్వేం చేస్తున్నావు? తొక్కుతున్నావు కిందకి. వీడు పనికి రానోడు, వీడి జీవితం వేస్ట్, వీడి వల్ల నాకేం పనికిరాదు, వీడు ఉన్నా కానీ అంతా నాకు నష్టమే. వాడి గురించి మళ్ళీ రకరకాలుగా అందరికీ చెప్తాం. అది నేనైనా సరే, అవునా, ఎవరైనా సరే చెప్తాం. కానీ ఇక్కడ అలా చెప్పమన్నాడా, హెచ్చించమన్నాడా? మీరు ఎపిసోడ్ చదివితే దాంట్లో కుమారులు ఏం చేయాలో, పిల్లల్ని ఎలా పెంచాలో దాంట్లో ఉంటారు సార్. నీ దాన్ని బట్టే నిన్ను నీ బిడ్డలు గౌరవిస్తారు. నువ్వేంటో తిట్టేసి నాశనం అయిపోతే వాళ్ళకి మనసులో ఏం పడిపోతుంది. కానీ దావీదు కాడకి వచ్చి ఏమి మాట్లాడాలా? నేను అంటాను, పెంట కుప్ప మీద ఉన్న దావీదుని ఎన్నుకోవటానికి ఒకటి కారణం. ఒకటి కారణం. ఆయన ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? చదవండి. 2 సమయాలు 2 సమయం 10 మొదటి సమయం 2:7 వచ్చిన చదవండి త్వరగా. ఇక్కడ నుంచి జాగ్రత్తగా రండి. 15 నిమిషాలకి సమయం ఉంది. 15 నిమిషాల్లో నేను క్లోజ్ చేసేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేవాడు ఆయన. అవునా? యేసేపుకి అసలు ఈ దావీదుకి ఏమీ లేదు. అడవుల్లో ఏముంది? దారిద్ర్యం ఉంది. దారిద్ర్యంలో ఉన్నవాడిని దేవుడు ఏమిచ్చాడు? సింహాసనం ఎక్కించి మహిమగల కుర్చీ ఇచ్చాడు, మహిమగల కిరీటాన్ని ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఆయనకి ఇచ్చి నీకు ఎందుకు ఇవ్వట్లేదంటే నీవు దావీదులాగా జీవించటలేదు. అందుకే అదే పెంట కుప్ప మీద. అంటే పెంట కుప్ప అని అంటే అర్థం ఏంటంటే నీ అప్పులు, నీ రోగము, నీ కుటుంబ సమస్య, నీ బిడ్డల సమస్య, ఇవన్నీ కదండి పెంట కుప్ప లాంటిది.
హల్లెలూయా. ఎందుకు పెంట మీద వాసన వస్తుంది. అలాగే నీ కుటుంబంలో నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, నిన్ను బట్టి, నీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే బయటికి ఏ వాసన వస్తుంది? గొడవల వాసన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, కృంగ చేయవాడును లేవనెత్తు. ఏడ్చాడని చెప్పాను కదా. ఎందుకు? అన్నలందరూ కూడా అక్కడ ఉన్నారు, ఈయన మాత్రం ఇక్కడ అడవులో ఉంది. ఏడ్చాడు. ఎవరో ఏడ్చిన ఏడుపు చూచాడు. ఆమె అన్న ఏడుపును చూచాడు, దావీదు ఏడుపును చూచాడు, ఆగరు కుమారుని ఏడుపును చూచాడు. నీ ఏడుపు ఎందుకు చూడలేదు? నీ ఏడుపును ఎందుకు చూడలేదంటే నీవు పరిపూర్ణంగా దేవునికి లోబడట్లేదు. పేదవాడితో ఆరాధిస్తున్నా, దైవజనులు రమ్మంటే వెళ్దామలే, కనబడదామలే, వద్దామలే వచ్చావు. రాకపోతే మళ్ళీ ఆదివారం అయ్యగారి ముందు తిడతారు. అస్సలేమో పునరుద్ధరణ గారికి అస్సలే బీపీ ఎక్కువైపోతుంది, టెన్షన్స్ ఎక్కువైపోయింది అని చాలామంది సెటర్లు కూడా వేస్తారు. ఆ టెన్షన్ అంతా ఎవరి కోసం? మీ గురించి ఆలోచించి మీ టాలెంట్లో చేసుకున్నాను. అంటే 40 సంవత్సరాలు పైబడి వచ్చింది. 60 సంవత్సరాలు కదా అయ్యగారు. మీ పేరు పేగరా? ఖాళీ పేగరా? డాడీ దగ్గర చక్క ఎంత నల్లగున్నాయో. ఏ టెన్షన్ లేదు అయ్యగారికి. ఈ టెన్షన్లు వచ్చేసి 40 సంవత్సరాలు వచ్చేసరికి పాస్టర్ గారు మీరు మోస్తరు అయిపోయారు. పాస్టర్ గారు మా అమ్మమ్మ చూసినంతకే పాస్టర్ గారా ఏంటంటే తెల్లంటిలో వచ్చేసి పాస్టర్ గారు మీరు మోసలో అయిపోయారు. మధ్యలో మా దాని దగ్గర చక్క ఎంత బాగున్నది చుట్టూ దగ్గర ఆడిపోతున్నాను. అలాగే ఉంది. టెన్షన్ లేదు. అయ్యగారు మంచి సేవ చేస్తారనుకుంటున్నాను. మీ విశ్వాసం మంచి అనుకుంటాం. మా విశ్వాసం మాత్రం మా విశ్వాసం ఎవరో తెలుసా? ఆ చెప్తే బండిరా చెప్తారు, ఆ మొదలు పెడితే బండిరాకి వెళ్ళిపోతారు. అమ్మాయి ఎలా చేయొద్దంటే అలాగే నేను చేస్తాను. అయ్యగారు 9 గంటలు 10 గంటలకు మెసేజ్ పంపిద్దామంటే లేదు అయ్యగారు 12కి మొదలు పెట్టాలని ఉంటుంది. మాకు నేను చెప్పే మాట అయ్యగారు. అందుకే తెల్లంటికి వచ్చేసి మీ మాట విన్నారు కాబట్టి మీ అన్ని నల్లంటిగా ఉన్నాయి. ప్రసాద్ అయ్యగారు కూడా నల్లగానే ఉన్నాయి. ఇంకా హల్లెలూయా. మా అన్నగారు అయ్యగారు తలగైపోయింది. హల్లెలూయా. ఏసునామములో కేటగిరీలోకి నిలిపోయిన అయ్యగారి కేటగిరీలోకి, కోడయ్యగారి కేటగిరీలోకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, కృంగ చేసాడు, మరలా లేవనెత్తాడు. నేను అంటాను, ఈరోజు నీ సమస్యను బట్టి కృంగిపోతున్నావు, నీ ఇంటి బాధను బట్టి కృంగిపోతున్నావు, నీ బిడ్డను బట్టి కృంగిపోతున్నావు. నేను కృంగిపోయేటట్టు ఉంచే దేవుడు కాదు బిడ్డ. నీ కృంగితలను దేవుడు చూస్తున్నాడు. నువ్వు కనుక దేవుని మీద కనుక నిరీక్షణ ఉంచగలిగితే, దేవుని మీద కనుక నువ్వు ఆధారపడగలిగితే, దావీదు లాంటి మనసు ఉండగలిగితే, దావీదు లేవనెత్తిన దేవుడే నిన్ను లేవనెత్తిన. చెప్పడు కూడా దేవుడు నామాన్ని. ఈ రోజు వరకు నిన్ను ఎవరికైనా అధికారుల దగ్గర నీ దగ్గరికి రానివ్వట్లేదేమో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నువ్వు 2 చేతులు జోడించి ఒకవేళ కట్టుకొని నిలబడుతున్నావేమో. కానీ ఇక్కడ ఏమంటాడంటే దరిద్రులను అధికారులతో. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో ఎంత జీతం చేసినా దరిద్రమే ఉండేది. ఆమె అధికారులతో కూర్చోవాలంటే కష్టం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కష్టం. ఈ రోజున మరి కైకులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యదర్శి నోబుల్ గారు, బొడ్డు నోబుల్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మన ఎలక్షన్లో ఆయన తల మీద చేసి ప్రార్థించేట దేవుడు కూడా చూపించాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, అయ్యా నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చో. అదే ఈ పోస్ట్లో నేను లేకపోతే ఆయన ఇంట్లోకి రానిస్తాడా? మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? నువ్వు దరిద్రుగా నువ్వు ఉన్నా కానీ దేవునికి ఇష్టమైన వాడికి నువ్వు జీవిస్తే నన్ను కూర్చోబెట్టిన దేవుడు నిన్ను కానీ కూర్చోబెడతాడు. చెప్పడం దేవుడు నమ్మకమా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముగింపులోకి వెళ్తున్నాను. మహిమ గల సింహాసనము స్వతంత్ర చేయటకు వారి మట్టిలో నుండి ఎత్తువాడు. నీకేమవ్వాలని ఆశ? ఆయన సీయోను శిఖరాగ్రము
మహిమ కలుగునుగా. మీరు ఇందాక మనం మొదటి సమయం 16-12 వచ్చిన చదివితే ఆయన అభిషేకించిన తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పెంట కుప్ప మీద నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాడు. నువ్వేమనుకున్నా తెలుసా? ఆ పెంటలోని బతకాల, ఆ పాపములను బతకాల, ఆ దరిద్రులను బతకాల, ఆ వేదనలను బతకాల, ఆ కృంగిదలను బతకాల, ఇంకా నేను మారదు అనుకుని నువ్వు ఆలోచిస్తున్నావు. నా దేవుడు ఆశ ఏంటో తెలుసా? పెంట కుప్ప మీద ఉన్న దావీదుని లేవనైతే నేను మిమ్మల్ని కూడా లేవనైతే దాని రోజు సన్నిముగా నీకు ఒకవేళ చూడండి, ఇక్కడ ఉన్నాడన్నే లేమి గల వారిని పెంట కుప్ప మీద ఉండి దావీదు తినటానికి తిండి లేదు, దావీదు తాగటానికి మంచి వాటర్ లేదు, దావీదు ఉండటానికి మంచి గృహం లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు. హల్లెలూయా. ఉన్నదంటే అంతా లేవు కదా. అవి మంచి నీళ్ళు తాగుతున్నాడు. ఏలేకి పంపించాడు కాకోలంతో మాంసము, రొట్టె, శ్రేష్టమైన ఆహారం తింటున్నాడేమో రాస్తుందా? ఏమీ లేవు. లేమి. అప్పుడైనా అంటున్నాడు అక్కడ, యెహోవా నా కాపరి. అంటే ఎందరు విడిచిపెట్టినా, తన వాళ్ళే తన దగ్గరికి రానికపోయినా, వాళ్ళందరి కూడా తను తక్కువ చేసి చూసినా, ఇదిగో నా యెహోవా నాతో ఉన్నాడు కాబట్టి, యెహోవా కాపరిగా నాకు ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ దయచరణ. అందుకు మనము మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. ఇదిగో దావీదు ఆధారపడినట్టు దేవుడి మీద ఆధారపడగలిగితే నీ స్థితి ఇది కాదు. హల్లెలూయా. నీ పరిస్థితి ఇది కాదు. దేవుడి మీద ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ గొప్ప ప్రణాళిక ఉన్నది కాబట్టి నీ బిడ్డను ఎదగనివ్వట్లేదు, చదవనివ్వట్లేదు, దేవుని మందిరానికి రానివ్వట్లేదు. నీ భార్యని భర్తని ఎందుకు మందిరికి రానివ్వట్లేదంటే దేవుడు ఆయన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని చూస్తాడు కాబట్టి నీ భర్తలు నీ మందిరంలోనికి, నీ బిడ్డల మందిరంలోనికి ఆయన మీ మీద ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. బిడ్డ దావీదుకు తెలీదు, నా జీవితం ఇంతే అనుకున్నాను, ఏడిపోయి నేను కృంగిని స్థితిలో ఉండాలా, నేను ఈ కాయలు తింటమే బతకాలా, నా జీవితం కింతే, ఈ గొర్రెలతోనే ఏదో రోజు నేను సింహము ఎలుగుబంటి వచ్చి చంపేస్తుంది, ఈ అట్లా ఆహారంగా మారిపోతాను అనుకుని ఉంటాడు అంతే. కానీ నేను ఇప్పుడు కాడ సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఇదిగో పరిపాలిస్తాడని ఏ రోజునైనా అనుకుని ఉంటాడని దానిలు గారు అనుకోలేదు. ఈరోజు నువ్వు కాడ చెప్తున్న మాట తెలుసా? నువ్వు కాడ అనుకున్నావేమో నా జీవితం ఇప్పటికీ మారదు, నా భర్త ఇప్పటికీ మారదు, నా స్థితి ఇంతే అని ఏడుస్తూ కూర్చున్నావేమో ఇక్కడ వచ్చి. ఒకవేళ లైవ్ లో చూస్తున్నావేమో అన్నాడు, నీ స్థితి ఇది కాదు, నీ స్థితి ఇది కాదు. పెంట కుప్ప మీద ఉన్న నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీ వాళ్ళందరినీ మర్చిపోయేమో కానీ 110 పండుగలో నేను నిన్ను మర్చిపోలేదు, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, ఈ ఉపవాస ప్రార్థనలో ఒకటి జరుగుతుంది ఏంటంటే, సామెతలు 23:7-8 ఇంకా 5 నిమిషాలు ఉంది సమయం, త్వరగా చదవాలి. సామెతలు 23:7-8 అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు తిరుము లాభము అది అతడు నీతో చెప్పులే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దాన్ని కత్తివేయవు. చాలా మంది పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు, అయ్యగారు తినండి అయ్యగారు ఏమంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్కి ఏం పని లేదు, వచ్చేసాడు రా, ఆ దగ్గర ఉన్నా లేకపోయినా సరే వచ్చేసాడు అంటారంటే జీవచాలంగానే పైకి మాత్రం పాస్టర్ గారా వందనాలు పాస్టర్ గారు పాస్టర్ నేను చూస్తే అసలు దేవుడు కూడా పైకి కింద పడిపోతుంది. నువ్వు ఇలా తిరగటమే వెనకాల నుంచి ఏమని చెప్తారండి. అందుకే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్లు వాళ్ళు ఏది పడుతుంది తినేదే కష్టమైపోదు. హాస్టల్ కూడా అలాగే ఉన్నాం, మొక్క కావాలని
కుక్క లేకపోతే మొదలు దిగదయ్యా. పాస్టర్ గారే నేను మెసేజ్కి వెళ్తే మెనూ చెప్తున్నాడు పాస్టర్, నాకు ఏసీ హాల్ కావాలి, నాకు కారు కావాలి, నాకు పొద్దున్నే టేస్ట్ గల ఇడ్లీలు కావాలి, నాకు ఇంత బార్ కావాలి, ఇంత బార్. ఆ బార్ తీసుకుని నోట్లో కూర్చోాలనిపించింది. ఏసినామని దరిద్రం వదిలిపోతుంది. ఆయన పంపించింది ఏంటో ఈ ఆన్సవర్తలో నా పని తొదముట్ట చెప్పి నాకు ఆహారం అయిందని దేవుడు అనండి. జోజలం గారు అవునా? సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రే బాబు మీరు ఆహారం తెచ్చారు కానీ కదరా, నాకు ఈ ఆహారం కాదరా, ఆయన మాట చెప్పడమే నాకు ఆహారం అయ్యిందరా బాబు, నాకు వేరే ఆహారం రండి. ఈడేం అడుగుతున్నాడు పాస్టర్, నాకు ఏట మాసం కావాలా, పంది తలగా పంది నోట్లో పెట్టాలని తీసుకెళ్ళి. ఎవరినే చాలా మంది అలా అయిపోయారండి మాస్టర్లో. అందుకే ఈరోజు అన్నిటి ముందు మనం ఏమైపోతున్నాం, చీప్ అయిపోతున్నాం. మళ్ళీ డిపెండ్ సరిగా అల్లులు ఏటో రాదు, నాకు 10,000 ఇస్తేనే వస్తా. తిండిపోతులు అయిపోయాం. అందుకే ఏమైపోతుంది చెప్పండి, అందుకే లేనిపోని రోగాలు. అందుకే 23వ అధ్యాయం 2వ వచనం ఏముందో చూడండి. నీవు తిండిపోతు అయితే విశ్వాసుల మీద మాట్లాడతారు. ఉపవాస ప్రార్థన కదా, 50 రోజులు మరి ఉపవాసం ఉంటున్నారా? నువ్వు ఊపుతున్నావు తాకే. మరి అక్కడ ఏమన్నాడు, ఉపవాస ప్రార్థనలో నువ్వు తిండిపోతు అయితే నీ గొంతుకు, పాస్టర్లైనా విశ్వాసులైనా ఉపవాస ప్రార్థన అంటే చెప్పండి ఏం పెట్టుకోవాలా? కత్తి పెట్టుకుంటే నీ లైఫ్ మారిపోయింది. కానీ మహానురాలు మీరు, ఆడికాడ మహానుభావుడు మీ భర్త తెలుసా, ఆ రోజునే తెస్తారు చికెన్. మేము ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రమే గుమ్మ స్మెల్ వస్తాయి, ఫాస్టింగ్ లేనప్పుడు మాత్రమే పచ్చి పులుసులు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రం ఏమవుతాయి చెప్పండి. ఆ పాస్టర్ దగ్గర ఉన్నారు కదా ఇద్దరు చికెన్ ప్రియులు ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా చికెన్ పెరిగి ఉండరు బాగా. నేను 21 రోజు ఎప్పుడైతే ఫాస్టింగ్లోకి వెళ్తానో అప్పుడైతే వెళ్తాను మా పాస్టర్. నేను ఆ రూమ్లో ప్రార్థన, అయ్యా నన్ను మార్చయ్యా, అయ్యా చెక్కయ్యా, నన్ను నలగొట్టయ్యా, కుంకుడిగా నలగొట్టి నాలో స్టేషన్ అయితే వీళ్ళు షని వస్తాయి అండి. చెప్పండి అప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి. ఏమైనా వేరే రూమ్లో ఉంటామంటే కాదు, ఆ పక్కన ఏదో 4,000 అద్దె తీసుకుని దాంట్లో పక్క రూమ్లో చిన్న అడుగుతాం, పక్క దీంట్లో ఉంటున్నాం. ఆ పక్క రూమ్లో పర్సనల్గా నేను ప్రార్థన చేసినప్పుడు ఏంటి వస్తుంది, నేనేంటో నిష్ట ఏమని, అయ్యా 21 రోజు నేను తప్ప ఏది ముట్టుకోను, ఫోన్ వద్దు, సంగమం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, నాకు నువ్వు కావాలి. ఎందుకంటే సంఘం ఈ రోజు ఉంటుంది, పొద్దున వెళ్ళిపోతారు. అవునా సార్ అని నేనుంటే ఏం చేస్తున్నారు చెప్పండి సార్. ఏం చేస్తున్నారు, ఆ మహానుభావుడు పుడుకున్నాడు వెనకాల మహానుభావుడు, ఆడు చికెన్ లేకపోతే మొత్తం దిగదు. అందుకే మధ్యాహ్నం చికెన్ లేకపోతే మొత్తం దిగట్లేదు వాడికి. హల్లెలూయా. ఆడు ఇప్పుడే చికెన్ పీరియడ్ అయిపోయాడు, నిద్రపోయాడు. నీ పొద్దున లైఫ్ చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈ ఉపవాసములు ఉన్నప్పుడు మనం కడుపును కాల్చుకొని, అది సేవకుడైనా సరే విశ్వాస అయినా సరే మనం ఏం చేయాలా, కత్తి పెట్టుకోవాలా. నువ్వు నిజంగా పెట్టుకోగలిగితే నీ జీవితము టర్న్ అయిపోతుంది. నా అనుభవం 21 రోజులు ఉపవాసం ప్రార్థించుకు వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాల నుంచి చేస్తాను. అందుకేతము రాత్రి 6 గంటలు కూర్చుంటే 12 గంటల వరకు 3,250 రూపాయల మందు బాటిల్ తాగి కేజీ మటన్ తిన్న వ్యక్తిని నేను అంటామా. ఈ రోజున 21 రోజులు ఒక మెతుకు కాడ లోనికి వెళ్ళనకుండా ఉంచుకున్నాడంటే అది ఓన్లీ దేవుని కృప మాత్రమే. అలాగ ఉన్నాను కాబట్టి
దొడ్డుపట్ల గ్రామంలో నేను వెళితే వీడు వేస్ట్ గాడు, వీడు రాకుండా ఉంటే బెటర్ అని నా తల్లి కాడ అనుకునేది. అటువంటి ఊరిలో ఈరోజు నేను వెళితే నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి, నా ఈ సేవకుల మీద ఆయన ఎక్కువ కూర్చున్నాడు కాబట్టి, అదే ఊరికి వెళితే అయ్యా మా ఇంటిలోకి వచ్చి మీరు ప్రార్థన చేస్తే మా జీవితాలు, మా కొడుకు జీవితాలు మారిపోతున్నాయని సాక్ష్యాన్ని ఇచ్చేటట్టు చేశాడు. హల్లెలూయా. అంత కుప్ప మీద ఉన్న నన్ను నా ఊరిలోనే దేవుడు నన్ను సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో స్వజనుడికి తన స్వగ్రామంలో ఘనత రాలేదని యేసే చెప్తాడు, కానీ నా గ్రామంలో, దొడ్డిపట్టు అనే గ్రామంలో నాకు ఘనతనిచ్చాడు. చెప్పడం దేవుని హల్లెలూయా. ఒకప్పుడు తాగి పెద్ద కుప్ప మీద పడిపోయిన నన్ను, భార్య దగ్గర ఇవ్వలేని నన్ను, ఊర్లో ఇలువలేని నన్ను దేవుడి రోజున ఇలువైన వ్యక్తిగా మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకటే మీకు నేను చెప్తున్నాను, అందుకే తిండిపోతుగా ఉన్న నీవు ఇదిగో నాలాగా కనుక ఉపవాసం ఉండి కనుక ప్రార్థన చేయగలిగితే నీలో ఏ కట్టులైతే ఉన్నాయో ఆ కట్టులు తెగిపోతాయి. ఆమె లాస్ట్ గా 23 వచ్చే మారు వచ్చినదే వచ్చిన ఎదుటివాని మేలు వార్తలేని వాడు కలిసి భోజనం చేయకము. ఏం చేయమన్నాడు? భోజనం చేయకము. ఎదుటివాని మేలుని వార్తలేని వాడితో కలిసి భోజనం చేయకము అన్నాడు. అందుకే దుష్టులు ఆలోచన చెప్పినాడు, ఒక పాపల మార్గం ఒక అపవాసం కూర్చుండగా దివారాత్మలో ధ్యానించేవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇప్పుడు పునరుద్ధరణ గారు ఒకవేళ మంచి షర్ట్ వేసుకున్నాం అనుకో, ఏమంటారు? ఏమంటారు? మేము ఎత్తంటే ఈయన బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటున్నాం. మరి ఒకప్పుడు మీ కొరకు చిరిగిపోయిన బట్టలు వేసుకొని స్టేజ్ మీద ఉన్నప్పుడు పనిలేదే అన్నారా? అన్నాం. ఈరోజు ఒకవేళ వెహికల్ లేదని మంచి వెహికల్ కొనుక్కున్నాడు అనుకోండి, పాస్టర్ గారి మీద ఏడ్చిన వాళ్ళు లేరా? లేరండి. జీవచాల గారు ఆయన అంతకు ముందు ఎంత పరిచయం చేశారో పౌలయ్య గారు, కాలు నరకతో ఎంత దూరం నడిచెళ్ళారు, సైకిల్ మీద ఎంత దూరంతో వెళ్ళారు, ఎంత మందితో దెబ్బలు తిన్నారు, ఇవన్నీ మర్చిపోతారు. అందుకే మేలు వార్చలేని వారితో ఏమన్నాడు? అటువంటి వారి సంఘములో ఉండే కన్నా పునరుద్ధరణ గారు వెళ్ళిపోవడమే బెటర్. వాళ్ళు ఉండటం వల్ల ఉన్నవాడు చెడిపోతారు. అంటాను ఆ సంఘంలో ఒకటి వెళ్ళిపోతున్నారనుకో, వందనాలు, ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయంగా ఎదగనని చెప్తుంది. అంతేనే కదా పల్లె గారు? ఎక్కడికి వెళ్ళినా నా వాక్యము నీకు నచ్చట్లేదా, నా గద్దింపు నీకు నచ్చట్లేదా, లేకపోతే నా ప్రవర్తన నీకు నచ్చట్లేదా, నీకు ఏదో ఒకటి నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు మీ అందరూ విన్నారు కదా, ఈ పాస్టర్ గారు ఏంటరా ఆ తాకలని తిడుతున్నాడు అనుకున్నావు కొంతమంది ఉంటారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని కొంతమంది అనుకుంటారు. అవునండి, అవునా కదా చెప్పారు కదా? మీరు స్వీకరించిన దాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది అంటారు ఈ పాస్టర్ గారు నా గురించి చెప్పాడు, మరి నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి వచ్చాడు ఇక్కడ దేవుడు? నా గురించి చెప్పుకోవడానికా? నీ స్థితిని మార్చడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. అందుకు నీ గురించి కండ్రగొడ్డలు తీసుకొచ్చి పాడైపోయిన నీ అన్ని ఏమంటారు ఆ కొమ్మని నరికి మంచి చెట్టుగా మార్చడానికి వచ్చాడు ఆయన. వీళ్ళేమంటారు? పాస్టర్ గారు ఆయనకి ఏం చూపించు, ఇలా అందరూ ఇలా ఏళ్ళు చూపించండి అంటే నువ్వు చేతనప్పుడు ఏం చేయాలా? వెంటనే నేను ఒప్పుకోవాలి. నువ్వు పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు పద్దాక ఆయనకి చూపెడుతున్నాడు. ఈ సంఘం కాకపోతే ఇక్కడ తోటలో ఉంది కదా, వసన తోట ఉంది కదా, నీ గురించి కన్నీరు విడిచిన సాగుని మాట మర్చిపోయేవే, నీ గురించి రాత్రి బాగా ఉపవాసం వచ్చామని మర్చిపోయేవే. మాట్లాడేటప్పుడు ఏం గుర్తొచ్చింది? ఓసన తోట గుర్తొచ్చింది. నేను అంటాను, నీ కొరకు ఆయన ప్రార్థన చేసింది, నీ కొరకు ఆయన కన్నీరు విడిచింది,
నీ కొరకు ఆయనకి బాగోపోతే తన బిడ్డను మర్చిపోయి నీ దగ్గరికి రాత్రానికి వచ్చి ప్రార్థన చేసి వచ్చింది ఏ సేవకుడు? ఆ సేవకుడు మర్చిపోయావు, ఆ మేలుని మర్చిపోయావు. చూడండి, మేలు ఓర్చనైన వాళ్ళతో సావాసం చేయొద్దన్నారు. మీకు కాడ మీరు ఎదుగుతున్నారనుకో, మిమ్మల్ని ఇంకా మంచిగా చేసుకోవాలని ఉండవద్దు, మాత్రం సావాసం చేయండి మీరైనా సరే. అప్పుడు మీ జీవితం బాగుంటుంది. మిమ్మల్ని ఎదుగుదలను చూసి ఏడుస్తున్న వాళ్ళు సావాసం చేసేరా? గుడ్డోడికి ఎంత చెప్తాడా? గొంతులో పడతావు. నువ్వు కూడా వెళ్ళిపోతావు, నాశనానికి వెళ్ళిపోతావు. అందుకు మీరు జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే, మిమ్మల్ని చూసి అసూయపడే వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం. వాళ్ళకి దూరం అయిపోయి ప్రత్యేకంగా జీవించాలా? హల్లెలూయా. మనం ఏం చేద్దాం? అదే తలుచుకొని 33 బిందులు కాల్చేస్తారు లేడీస్. బాయ్స్ ఏంటో అదే తలుచుకొని గుండె నొప్పి తెచ్చుకుంటారు, తప్పేలు మిగిలిపోతారు. అంటాను, వాటి గురించి ఆలోచించేంత వాళ్ళ దరిద్రం ఏది కూడా లేదు. వాళ్ళు అన్నారా ఈసయ్య పలానా వ్యక్తులు అన్నారు, అయినా తీర్పు తీర్చుకున్న నాదంటే కాదు కదా, తీర్పు యెహోవా నీ వశం ఉన్నది కదా, నీవే న్యాయాలు తీర్చే దేవుడు కాబట్టి ఇదిగో పలానా వ్యక్తిని ఇలా అన్నాడు, నువ్వు చూసుకో ప్రభా అని ఏం చేయాలి మనం? అంతే. అప్పుడు ఆయన నిర్గమకాండ 14 యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. భూమిలో 12 అధ్యాయం ప్రకారం 12 అధ్యాయం 14 నుంచి చదివితే నిప్పులు వేసినట్టుంటుంది అంట ఆయన మీద. అవునా? మనం ఏం చేస్తాం? కాక మనమే తీర్చేసుకున్నాం. ఆహా, ఈ అమ్మాయి ఇలా అన్నదా, దీన్ని ఎలా అయినా సరే ఈదులో ఉంటుందా? ఎలా అయినా సరే దీన్ని అల్లరే లేనిపోని మాటలు చెప్పి ఆ ఇంట్లో గొడవలు పెట్టాను. అవునా? ఎంత జాగ్రత్త. కలలు ఉన్నాం, ఇంటి దినాలు ఉన్నాం, అపాయకరమైన దినం ఉన్నాం. మార్కొట్టు పద కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. ఇప్పటికైనా మనం మారు మనసు పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మీరు వాక్యాలు అంటున్నాను, ఎన్నో వాక్యాలు మీరు అంటున్నాను. కానీ నిజంగా చెప్పండి, మీ స్థితిగతులు మారినాయా? అరణ్యంలో ఉన్నా దావీదు స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చలేడా? గజామేగా మార్చలేడా? మార్చకపోవడం దావీదులాగా నువ్వు ఏం చేస్తలేదు? దావీదులాగా యథార్థంగా జీవించలేకపోతున్నాం. దావీదులాగా దేవుడిని ఎక్కువ ఇష్టపడలేకపోతున్నాం. దావీదు దేవుని కన్నా మరొక దానికి దేనికాడ అవకాశము ఇవ్వలేదు. మరి నీవు నీ పరిస్థితిని ఒకసారి చూసుకో. ప్రియమైన దైవజనునికి బంధువులు ఒకవేళ అసూయపరు ఉంటే వాళ్ళతో స్నేహం దూరం అవ్వండి. సేవకులు మేము ఏమైనా సరే, నేను చెప్పాను కదా, మా ముందు ఒక మాట వెనకాల ఒక మాట అన్న వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చేయాలి? మనము ఏమైనా కృప ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా? అది లేకపోతే వాళ్ళు మన సంఘంలోనికి దూరం వెళ్ళిపోయినా వాళ్ళ కోసం ఆలోచించవలసిన అవసరము లేదు. ఆమె అందుకు 3 విషయాలు చెప్పాను. పనికిరాని నిన్ను దేవుడు ఈరోజు పనికొచ్చే వాళ్ళని చేయడానికి ఈరోజు ఈ సంఘంలో నిన్ను పిలిచాడు. ఆమె ఎన్నో వందల మంది ఉన్నారు. ఈరోజు నీవు వచ్చేవంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. 2వ మాట ఏంటంటే, ఇదిగో ఆయన పై రూపం చూసే దేవుడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు. ఒకవేళ హృదయం ఇప్పుడు వరకు దేవునికి దూరంగా ఉన్నదా, ఈరోజు హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఏ హృదయంతో? ఇరిగి నలిగిన హృదయంతో, ఇరిగి నలిగిన మనసుతో మనం వెళితే ఆయన ఆసన్నుడే దేవుడు. హల్లెలూయా. 3వ మాట ఏం చెప్పానంటే, ఇదిగో తిండిపోతువైతే పీకి దగ్గర కత్తి పట్టుకొని దేవుని దగ్గర పాదాలు పట్టుకొని నీ కుటుంబ సమస్యల గురించి నువ్వు ఏడిస్తే, ఇదిగో దావీదుని లేమిలో నుంచి, కృంగుదలలో నుంచి లేవనైతే దేవుడు నిన్ను కాడ లేమిని తీసివేసి నీ కృంగుదలను తీసుకొచ్చి ఇంటిలో సంతోషాన్ని ఇవ్వగలడని. హల్లెలూయా. 4వ మాట ఏం చెప్పానంటే, నీ బంధువులతో ఉన్నప్పుడు ఆ బంధువులు నీ మేలు కోరేవాళ్ళ, నీ కీడు కోరేవాళ్ళ తెలుసుకొని సావాసం చేసే బిడ్డగా నీ ఉండునుగాక. ఎందుకంటే
అదే ఆ రోజు రాబోతుంది. ఆ ఉగ్రత రోజున నీవు నేను మధ్యాకాశంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనందరం నడిపించింది కాక. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడదాం. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు దేవుడు నేను పిలుస్తున్నాడు ఈరోజు. నిజంగా ఈ ఉపవాస ప్రార్థన 2 రోజులు అయ్యా ఇక్కడ నేను పాపం చేయను, ఇదిగో నీ వైపు మరొద్దానయ్యా, ఇదిగో పదును పెడతానన్నావు కత్తి అయ్యా, ఇదిగో పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నావు ప్రభా. ఆ రోజు నేను ఇదిగో పాపులంతా ఏడ్చే రోజులో నేను ఉండకూడదు ప్రభా. అయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారుతాను అని ఎవరైనా ఉంటే కనుక ముందుకు వచ్చి మోకరిస్తే మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ ఇప్పటి వరకు నీది పెంట కుప్పలాగా నా జీవితమేమో, అందరికడ నేను తోడుకు నిన్ను వ్యానం చేసిన వారేమో, ఒకవేళ అందరికడ నిన్ను ఎవరికైనా ఇష్టపడని ఎవరికి ఉన్నావేమో, ఇదిగో పెంట కుప్ప మీద దావిని కోరుకున్న దేవుడు
నిన్ను కోరుకుంటాడు బిడ్డ. నిన్ను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నువ్వు నా బాధల నుంచి పైకి లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నిన్ను లేవనెత్తాలేనంటే ఏసేపులాగా దేవుని ఇష్టమైన బిడ్డగా ఉంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఎవరైనా ఉంటే కనుక ముందుకు వచ్చి మీరు మోకరించగలిగితే ఈ కొడుకు నేను ప్రార్థన చేసి కొడుకుని ముగించకుండా మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో దీన్ని మళ్ళా నీ కొరకు చేతులు ప్రార్థించాడు. 9 దినాలను కాచి కాపాడాడు. నీకన్నా గనులు ఎంతో మంది మరణించారు, ధర్మంలో కూడా మరణించాడు. ఈ రోజు వరకు నేను సజీవులుగా ఉన్నావంటే అది నేను నిత్య నరకాగ్నిలో కలగడానికి కాదు బిడ్డ. నేను ఆయన ఇదిగో కాపాడుకోవాలని, ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోవాలని, పరలోకంలో నేను చూడాలని ఆశపడుతున్నాడు. ఇదిగో మరొక అవకాశానికి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వదులుకోకు. ఈరోజు ఇంకొక నిమిషం ఇస్తున్నాను. వచ్చి ముందు మోకరించగలిగితే ఇంకొరకు ప్రార్థించడానికి దైవజన సంస్థగా ఉన్నాను. యేసయ్యా నీకు వందనాలు. అయినా తన తండ్రిని అయినా తక్కువ చేసి మాట్లాడాడు. తన తండ్రి తను మర్చిపోయాడు ప్రభా. అయ్యా మనందరి కాడ ప్రభా, అయ్యా ఇదిగోనైనా అయ్యా ఇదిగో దారిని మర్చిపోయినప్పటికీ ప్రభా, అరణ్యములు ఉన్న వాడిని నువ్వు మర్చిపోలేదు ప్రభా. అందుకే చెప్తున్నా ప్రభా, నేను మర్చిపోలేదు నా కుమార్తె. నేను ఆశీర్వదించడానికి ఇదిగో వేవేల దూతలతో కొనియాడబడుతున్నా ఆ పరలోకం నుంచి నీ కొరికే మానవ రూపంలో ఇదిగో ఈ లోకానికి వచ్చాను. నేను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. అందుకే సిలువలో దరిద్రులను అనిపించి నీకు ధనాశీర్వడానికి వచ్చాను. నీ లోకములన్నీ సిలువలో నేను సమర్థం చేసి నీకు ఆరోగ్యం ఉండడానికి నా రక్తం అంతా నీ కోసం ఇచ్చాను బిడ్డ. ఒక్కసారి ఆ త్యాగాన్ని చూడు. ఆ త్యాగాన్ని చూసి ఇంకా పాపం ఉండదు బిడ్డ. ఇదిగో రేపు నీది కాదు. చక్కని అన్నాడు, నేనే ఇంటికి రక్షణ తెలియని. ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. మరొక రోజు నీది కాదు బిడ్డ. ఇదిగో మిమ్మల్ని దేవుడు నిన్ను చూసి సంతాపం అందుతున్నాడు, సంతోషిస్తున్నాడు. ఒకవేళ నిన్ను చూసి ఒక ఈరోజు ఒక సంతాపం అందుతూ ఉంటే ఈరోజు నువ్వు సంతోషపెట్టగా ఉండగలిగితే కనుక నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే ముందుకు రండి నీ పాపం నొప్పుకొని దేవుడు చెప్పిన మాటని ఎదిరికించి ఇప్పుడు వరకైతే దేవుడి మాటకి ఎదిరికించి ఉంటాయి కనుక ఇదిగో మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకెంతకాలం దేవుడి మాటకి ఎదురుస్తావు? దేవుడు అన్నాడు, ఇదిగో కీర్తన 4:2 నల్లారా ఎంతకాలము నా నామాన్ని అవమానపరుస్తారు, ఎంతకాలము ఇదిగో వ్యక్తమైన మాటలు ఎదుగుతారని అడుగుతున్నాడు. ప్లీజ్ మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఒక్కసారి ముందు దర్శనం చేసుకో, ముందుకు రా. అవకాశం పోగొట్టుకోవద్దు. ఈరోజు దావీదు కుమారుని దాటిపోవద్దని ఇదిగో భర్తపై గుడ్డివాడు అనేటప్పుడు దావీదు కుమారుడు దాటిపోకుండా గుడ్డివాడిని చూపించాడు దేవుడు. నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు బిడ్డ. ఒక్కసారి ఆలోచన చేయి, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రసాద్ దగ్గర వచ్చి ప్రార్థన నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నాను.